జిల్లా మక్తాల్ పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో డాక్యుమెంట్ రైటర్ సమత్ తన చేతి వాటంతో అవకతవకలను పాల్పడ్డాడని బాధితులు వాగ్వాదానికి దిగి బాధితులు మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమాయకులను ఆసరగా చేసుకొని భూదందాలు చేస్తూ నకిలీ పత్రాలు సృష్టిస్తూ అమాయకులను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. మక్తాల్ పట్టణంలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు తమకేమి పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు. అమాయక ప్రజలను రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగడానికి గమనించి వారి నుండి గవర్నమెంట్ వాల్యుయేషన్ కన్నా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా డబ్బులకు కక్కుర్తిపడి నకిలీ సర్టిఫికేట్లు ఇస్తూ ఎలాంటి ఎంక్వైరీ లేకుండా సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తూ ఫ్యామిలీ సర్టిఫికేట్లో కుటుంబ సభ్యుల పేరు తొలగించిస్తుండడంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా ఇష్టానుసారంగా భూములను ఇతరులపై రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి బాధితులను మోసం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న బాధితులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ ఆఫీస్ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో వారిపై కేసు నమోదు చేయాలంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నా పేరు మల్లిపల్లి. నా ఆల్రెడీ సర్టిఫికేట్ ఇక్కడ ఉంది ముగ్గురిది. మా అమ్మ, మా తమ్ముడు, మా ఊరు ముగ్గురున్నాం. మొత్తంగా పెడుతున్నాడు 86,000 ఉన్నదండి. మొత్తం 81,000 తల్లి కొడుకు చేసింది. ఇలియాస్కి ఎంత భాగం చేసింది. తర్వాత మైను ఏం చేసినాడంటే ఈ రాజారెడ్డి ఏం చేసినాడు కదా లింక్ డాక్యుమెంట్ అయింది. ఫ్యామిలీలో ఏమేమి చూస్తారంటే నిజాముద్దీన్ ఉన్న ఫస్ట్ సర్టిఫికేట్ నా పేరు మల్లిపల్లి, మా ఆయన పేరు నిజాముద్దీన్, మా అమ్మ పేరు ఫాతిమా బేగం, మా చిన్న తమ్ముడు ఖజాముద్దీన్. ఆల్రెడీ మక్తాలు మాది. ఇది అమ్మింది ఆల్రెడీ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది. ఫస్ట్ ఆల్రెడీ మళ్ళీ డూప్లికేట్ చేసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు వాళ్ళు ఏమైనా చేసి తప్పు చేసి మళ్ళీ ఇంకోటి చేశారు. ఇది డూప్లికేట్ చేసేది ఆల్రెడీ మాది ఉంది. ముగ్గురు పేరు ఉంది దీని మీద. ఫాతిమా బేగం, రాజమ్మది, మహబూబ్ అలీ అని ఉంది. కానీ మళ్ళీ ఏం చేసాడు ఆస్తి అమ్మ కోసం గురించి మళ్ళీ డూప్లికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చింది. తప్పు చేసి మళ్ళీ ఇచ్చి లక్షల ప్రాపర్టీ ఈరోజు అమ్మిన మళ్ళీ డూప్లికేట్ చేసాడు ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్. పోలీసు కూడా చెప్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు దీని గురించి. ఆల్రెడీ ఎస్ఐ గారు సీఏ కూడా ఇచ్చిన మీ రిపోర్టు లేదంటే మీరు అక్కడ నుంచి చూసుకోండి, ఇది తీసుకోండి అని చెప్పిండు. మొత్తం చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది చేసింది. ఇది దీన్ని ఏమున్నా చర్యలు తీసుకోవాలి. లేకుంటే అందరూ చేసి ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎస్పీఎస్పీ కానీ ఎక్కడైనా పోలీస్ స్టేషన్ పోయి మేము అందరం ఫ్యామిలీ పోయి పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాం. దీని గురించి కార్యవాహి చేయాలి. ఇది ఎట్లా ఉన్నారు ఎట్లా లేదు చేసుకోవాలి. ఇమీడియట్లీ ఇది యాక్షన్ తీసుకోవాలి. దీన్ని 2021లో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ అయింది. మా మామ చనిపోతే డెత్ సర్టిఫికేట్ పెట్టి 2 కొడుకులు అని మా అత్త చెప్పింది. మా అత్త 2 కొడుకులు అని ఉన్నాయి ఒకటి దాంట్లో. మళ్ళా దాంట్లో 3 ఉన్నారు. మళ్ళీ ఇంట్లో ఒక కొడుకు అని మా అత్త ఒక మావాడికి 2 ఉన్నారు. దీంట్లో మాకైతే కోట్ల ఆస్తి ఉండే అంతా అమ్ముకున్నాడు మా మరిది. మేము డూప్లికేట్ తీసినారు. ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. ఎవరు ఆఫీస్కి పోయిండే పోలీస్ స్టేషన్ పోయినాం మేము. ఎక్కడ పోతే ఎవరు ఇది పట్టించుకుంటలేరు. మాకి అంతా మాకి మోసం చేసినారు. ఎంఆర్ఓ డూప్లికేట్ తీసి అందరు పైసలు తిరిగి ఏమేమో చేసి ఇది చేస్తున్నారు. మాకి మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉన్నారు. మాకి 2 బాబులు ఒక పాప. మాకి మోసం చేసినారు. మాది ఏముంది యాక్షన్ తీసుకొని ఏమైనా చేయాలి మీరు. లేదంటే మేము మా ఫ్యామిలీ అందరం మేము చచ్చిపోతాము. నా 3 పిల్లలు మేమిద్దరము 5 మంది పెట్రోల్ వేసుకొని చచ్చిపోతారు. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. సిఏ ఎస్ఐ ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకి మా తోటి అయితే అంతా మోసం చేసినారు. అంతా అమ్ముకొని తిన్నాడు. ఏముందో మీరు ఏమైనా కూడా చేయాలి మాకి.